అమ్మాయిలు ఏం చేస్తున్నారు? నా బంగారు తల్లి రెడీ అయిందా? అరే ఆంటీ, పెళ్లి కూతురు ఎప్పుడో రెడీ. చూడండి. అబ్బా, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. సరే రామ్మా, నీకోసమే అందరూ చూస్తున్నారు. తన కూతుర్ని పెళ్లి కూతురుగా పెళ్లిపీటల మీద చూసుకోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఈ సాంప్రదాయం చాలా విచిత్రంగా ఉంది. ఇద్దరు ఆడపిల్లలు వధూవరుల్లా పెళ్లి చేసుకుంటున్నారు. నమస్కారం, నేను సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేష్ యాదవ్ని. క్రైమ్ పెట్రోల్ ఈ ఎపిసోడ్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను హ్యాండిల్ చేసిన ఒక కేసు గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అప్పుడు నేను మహారాష్ట్రలోని డియోలలోనే పనిచేస్తూ ఉండేవాడిని. అరే ఏంటి ఇంకా ఆడుకుంటూ ఉన్నావు? అక్క, నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలా ఆడుకో. లైఫ్ లో ఇంత సీరియస్ గా ఫేస్ పెట్టుకోక్కర్లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను నీకంటే పెద్దదాన్నే, నీ అక్కని. అర్థమైందా? అక్క, నేను మర్చిపోయాను. ఇకపై నీతో నేను మర్యాదగానే మాట్లాడాలి. నువ్వు ఫ్యూచర్ కలెక్టర్వి కదా. సరే, త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి లేట్ అవుతుంది. అక్క, నువ్వు చాలా కోప్పడుతున్నావు. నీతో ఉండటానికి బదులు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అరే, ఏమంటున్నావమ్మా నువ్వు? పెళ్ళయ్యాక నన్ను వదిలి వెళ్ళిపోతావా ఏంటి? లేదు నాన్న, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మీకోసం నేను ఇంటల్లుండి తెచ్చేసుకుంటాను. ఓకే. ఆటో, ఆపండి 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 ఆపండి. సరే అక్క, నేను బయలుదేరుతాను. ఉండు, కాలేజ్ వరకు వస్తాను. అరే, ఇక్కడే కదక్క ఉంది, నేను వెళ్తానులే. బాయ్ బాయ్. త్వరగా వచ్చేయ్. బాయ్ బాయ్. సరే, ఓకే. మొత్తానికి మీ భార్యని ఇంటికి తీసుకొచ్చేసాం. ఇలా చూడమ్మా కాజల్, ఇప్పుడు ఆ తాళి తీసేసి సంతోష్కిచ్చేసాయి. ఆ తాళి మయూర్ మెళ్ళో కట్టి భార్యని చేసుకో. అన్నయ్య, ఇదిగోండి, దీన్ని మీ భార్య మెళ్ళో కట్టండి. ఏమైంది కాజల్? ఎందుకు దారికి అడ్డంగా ఉన్నావు? అన్నయ్య, మేము నిన్ను ఎలా లోపలికి పంపిస్తాం? కరెక్టే. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. మీరు మాకు మీ పాకెట్లోని డబ్బు మొత్తం ఇచ్చేయాలి. చూడు, ముందు నన్ను లోపలికి వెళ్ళలేవు, ఆ తర్వాత నీకు డబ్బులు ఇస్తాను. అరే లేదు, అదంతా కుదరదు. మీరు డబ్బులు ఇచ్చాకే వెళ్ళనిస్తాం. అరే, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదే. అవును, ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. కాజల్ పెళ్లి చేసుకుని మీకు అమ్మాయినిచ్చింది, అయితే తనకి ఇచ్చి తీరాలి కదా. సరే సరే, ముందు డబ్బు తీయండి. ఏం చేస్తున్నారు? నోట్లు చిరిగిపోతాయి, జాగ్రత్త. ఏమే, ఇప్పుడు నీకు డబ్బిచ్చాడు కదా, ఇకనైనా దారి వదిలి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అరే, నువ్వేంటి లోపలికి వెళ్తున్నావు? బయటకెళ్ళు. సారీ 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 సారీ. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. సార్, నమస్కారం. సార్, నా కూతురు పల్లవి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళింది.
ఇంతవరకు తిరిగి రాలేదు సార్. పైగా తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. ఒకవేళ తను ఫ్రెండ్స్తో నైట్ అవుట్ కోసం ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా. సార్ మాతో చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు. అంతేకాదు సార్, తన స్నేహితులందరికీ కూడా కాల్ చేసి చూశాను. ఈ రోజు ఎవరూ తన్ని కాలేజీలో చూడలేదనే చెప్తున్నారు సార్. తను డైరెక్ట్గా ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళిందని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఎక్కడికైనా వెళ్ళుండొచ్చుగా. సార్ తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసింది నేనే. తనని అక్కడ వదిలేసి నేను మా ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోయాను. ఓ అలాగా. తన పేరేం చెప్పారు? పల్లవి. పల్లవి ఫోటో ఉందా? ఉంది సార్. మీకు ర్యాన్సమ్గా ఏమైనా కాల్స్ వచ్చాయా? మీకెవరితోనైనా విరోధం ఉందా? లేదు సార్, మాకు ఎవరితోనూ విరోధం లేదు సార్. గణేష్ సార్, ఈ ఫోటోని వెంటనే అన్ని పోలీస్ స్టేషన్స్ కి సర్క్యులేట్ చేయండి. అలాగే ఓ పని చేయండి, అన్ని హాస్పిటల్స్ లో కూడా సర్చ్ చేయండి. కొత్తగా ఏమైనా యాక్సిడెంట్స్ కేసు వచ్చాయో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇలా చూడండి, మీరెవరూ దిగులు పడకండి. మీ అమ్మాయిని మేము ఖచ్చితంగా వెతికి కనిపెడతాం. ఆలోగా తను ఇంటికి తిరిగి వచ్చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోకండి. అలాగే సార్. ఏంటిది? ఏమైంది? ఇది నీ చెల్లే కదా? ఈ డ్రెస్ లో తనేం చేస్తోంది? అంటే అది అన్న పెళ్లి కదా. అందుకు మా ఫ్యామిలీ ఆచారం ఏంటంటే అన్నయ్య పెళ్లిని చెల్లె చేస్తుంది. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు నీ చెల్లిని పెళ్లి చేసుకోవాలా? స్వప్న, ఇదొక ట్రెడిషన్ మాత్రమే. ఏం ట్రెడిషన్ ఇది? నాకు ఇందులో నమ్మకం లేదు. స్వప్న, దీని ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఇది పెద్దదే. పెళ్ళప్పుడు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు. ఆ 7 వాగ్దానాల్ని నీ చెల్లెలికి నేను ఇవ్వలేను కదా. ఇలాగే పెళ్లి చేసుకోవాలంటే నువ్వు వేరే అమ్మాయిని చూసుకో. ఎస్ సార్, ఎస్ సార్. అవును సార్, నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. వీలైనంత త్వరగా రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాను సార్. సార్ ఎక్కడి నుంచి అయితే పల్లవి కనపడకుండా పోయిందో అది పల్లవి కాలేజీకి వెళ్ళే షార్ట్ కట్ సార్. చుట్టుపక్కల కొట్లేవి లేవు, సీసీటీవీ కెమెరా లేదు. చుట్టుపక్కల అందరినీ విచారించాను సార్, కానీ ఎవరు ఏమీ చూడలేదంటున్నారు. ఇంతకీ ఈ పల్లవి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమ్మా, ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందేగా. నువ్వు కాజల్ కోసం చూసిన అబ్బాయి బాగానే ఉన్నాడు. అందుకోసమే మా బంధువులు చెప్పారని దీపక్ని పెళ్లికి రమ్మన్నాను. ఆ సందర్భంలో మీరు దీపక్ని చూసుకోవచ్చు అనుకున్నాను. నాకు దీపక్ గురించి బాగా తెలుసు. నేనేం చెప్తున్నానంటే కాజల్కి దీపక్ కన్నా మంచి అబ్బాయి దొరకడు. అమ్మా ఒక్క నిమిషం, నాకిప్పుడు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నేను బాగా చదువుకోవాలి. నీకేమన్నా వెంటనే పెళ్లి చేసేస్తున్నావా? ముందు ఆనంద్కి పెళ్లి చేసి అమ్మాయిని తీసుకురావాలి. ఆ తర్వాతే నీ పెళ్లి. మా, నా పెళ్లికి కాజల్ అవసరం లేదు, నేనే చేసుకుంటాను. పద్ధతులు సాంప్రదాయాలంటూ ఉన్నాయి కదా. మన పూర్వీకులు అలా చేయలేదు. నువ్వేంటి కొత్తగా? ఒకటి అర్థం చేసుకో, వంశపారంపర్యంగా ఏం జరుగుతున్నాయో అవే జరుగుతాయి. సంప్రదాయాలు నీ ఇష్ట ప్రకారం మార్చడం కుదరదు. సార్ పల్లవి ఫోన్ తన కాలేజ్ ఏరియా దగ్గర స్విచ్ ఆఫ్ అయింది. పల్లవి వాళ్ళకే తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసింది. ఆ తర్వాత తన ఫోన్ కాలేజ్ దగ్గరే స్విచ్ ఆఫ్ అయింది. ఒకవేళ ఇది ఏదైనా బాయ్ ఫ్రెండ్ విషయం అయి ఉంటుందా? సార్ కాల్ రికార్డ్స్ని బట్టి చూస్తే అలా తెలియడం లేదు, ఎందుకంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి. వుడ్ యు నెవర్ నో. మనం పల్లవిని ఇక్కడ వెతుకుతున్న సేమ్ టైంలో పల్లవి తన ఇష్టపూర్వకంగానే ఎవరితోనైనా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. పల్లవి గురించి ముందు ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. దీపక్తో నాకు పెళ్లి చేయాలనుకుంటోంది. అలాంటే నువ్వు నన్ను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? అలాంటి పని మాత్రం చెయ్యి కాజల్. నేనేం చేయను, నాకేం అర్థం కావడం లేదు. సరే, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. నన్ను వదిలేసి వెళ్ళిపోకు కాజల్. నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ప్రాణం అని. కాజల్, ఇదిగో తాగు.
వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. మాట్లాడకుండా తాగు. ఉదయం నుంచి నువ్వేం తాగలేదు. ఇదిగో. ఆ, ఏమైంది? ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు? ఏం లేదు వదినా. సరే, ఏది నీ చేయి చాపు. నీ జీవితంలో ఏ సమస్య ఉందో చూద్దాం. మీకు జ్యోతిష్యం కూడా వచ్చా? నా కళ్ళతో నేను ఎన్నో విషయాలను చూడగలను. ఆ, ఆ, అరే, నీకు దీపక్కి పెళ్లి జరిగేటట్టు ఏం లేదా ఇక్కడ? అలాగే ఎగ్బాల్ కూడా నీ చేతిలో లేదు. వదినా, నువ్వేమంటున్నావు? నేను చెప్పాను కదా, నా కళ్ళు ఎన్నో విషయాలను చూస్తుందని. చూపించనా? ఇలా చూడు. ఏమైంది? నువ్వెవరిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వదినా, నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నాను. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను చూడగానే ప్రేమలో పడ్డాను. ఏమైంది? నాకు హక్కుందిగా. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానుగా. మరి మొదటి రాత్రి జరగాలి కదా. ఏమంటావ్? నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ ఎవరైనా డోర్ తెరవండి ప్లీజ్. అమ్మా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలా రా. సరే పద. త్వరగా రా. అత్తయ్య, ఇది నాకివ్వండి. అత్తయ్య, మీకు ఒకటి తెలుసా? మా గ్రామంలో ఒక అమ్మాయి ముస్లిం అబ్బాయితో పారిపోయిందట. చీ 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 చీ. ఈ కాలం అమ్మాయిల్ని నమ్మలేకపోతున్నాం. కన్నవాళ్ల పేరు చెడగొడుతున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని పుట్టిన వెంటనే విషం పెట్టి చంపేయాలి. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇలా చూడు, కాజల్ నాతో ఏదో మాట్లాడాలంది. పద. ఉండండి అత్తయ్య, తను మీతో ఏం చెప్పాలనుకుంటుందో నేను చెప్తాను. కాజల్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు తన్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టద్దు. ఇప్పుడు మంచి వరుడు వచ్చాడు, ఎందుకు చెడగొట్టుకోవాలి? అరే ఏంటత్తయ్య, మన అమ్మాయి కాజల్ కోసం కుర్రాళ్ళు ఇంటి గుమ్మం ముందు క్యూ కట్టుకుని నిలబడతారు. అంతేకాదు, నేనేమంటున్నానంటే కొన్ని రోజులకి తనిష్టానికే తన్ని బతకనివ్వండి. నేనేమంటున్నానంటే తను బాగా చదువుకొనివ్వండి. దీపక్ ఏంటి, అంతకంటే గొప్ప వరుడే వస్తాడు. అరెరే, అలా జరగడానికి వీల్లేదు. ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు. ఏంటి, మీ అమ్మతో నా గురించి అంతా చెప్పాలనుకున్నావా? నా గురించి నోరు తెరిచావో నీ వీడియో ఉంది కదా, అది వైరల్ చేసేస్తాను. నా మాట విని నాతో అడ్జస్ట్ అయిపోతావా, లేక ప్రపంచానికి తెలియజేయాలంటావా?
గణేష్ సో నేను పల్లవి కదా ఓసారి కన్ఫర్మ్ చేయండి. తను పల్లవే సార్. గణేష్ తనను చంపడానికి ముందు రేప్ చేశారు. తను ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు అవన్నీ తెలియదు సార్. ఈ గొడవని నేను అమూల్ అనే ఒక అతనికి అద్దెకిచ్చాను సార్. కానీ 2 రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. అందుకే అతని కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు అమూల్ నెంబర్ ఇవ్వండి. అలాగే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్. ఈ మొబైల్ నెంబర్, కాల్ డీటెయిల్స్, అలాగే లొకేషన్ డీటెయిల్స్ అని కలెక్ట్ చేయండి. ఈ అమూల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ ఇంట్లో ఉన్నాయి సార్. గణేష్ ఈయనతో పాటు ఎవరైనా పంపించి ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోమనండి. ఈ గొడవని పూర్తిగా సర్చ్ చేయండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అన్నట్టు పల్లవి ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో నా కూతురు పల్లవి. పల్లవి నీకు ఏమైందమ్మా? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను మీకోసం ఇంటి అల్లుడిని తీసుకొచ్చేస్తాను. పల్లవి అక్క, నేను మర్చిపోయాను. నీతో నేను మర్యాదగానే మాట్లాడాలి. ఫ్యూచర్ కలెక్టర్వి కదా. వదలను. నిన్ను చివరిసారి వార్న్ చేస్తున్నాను. నాకు దూరంగా ఉండలేదంటే నీ గురించి అందరికీ చెప్పేస్తాను. నీ లవర్తో పాటు ఉన్న వీడియో నా దగ్గర ఉందిగా, అది మీ అమ్మకి చూపించమంటావా? నువ్వు నన్ను తాకడం కంటే మా అమ్మ చేతిలో చచ్చిపోవచ్చు. ఆగు, ఎక్కడ కొడుతున్నావు? వదలను, వదలను. నా దగ్గరికి రావద్దు. గణేష్ సార్. పల్లవి పిఎం రిపోర్ట్ వచ్చిందా? ఎస్ సార్, ఇది చూడండి సార్. రిపోర్ట్ ప్రకారం చూస్తే పల్లవిని ఫిజికల్ అసాల్ట్ చేశారు. చాలాసార్లు తన్ని బ్రూటల్గా రేప్ చేశారు సార్. పల్లవి బాడీలో సీమన్ ట్రేసెస్ దొరికాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల తను చనిపోయింది సార్. సార్ అమూల్ అడ్రస్ దొరికింది సార్. గణేష్ సార్. ఆ రాస్కెళ్ళి తీసుకురండి. అమూల్ ఎక్కడున్నాడు? తను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మీరెవరు? నేను వాళ్ళ అమ్మని. మీరెందుకని వెతుకుతున్నారు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి తను చంపేశాడు. వాడు ఎక్కడున్నాడు? వాడెక్కడున్నాడో నాకు తెలీదు. ఇలాంటి దారుణమైన పనులు చేస్తున్నాడని తెలిసే ఎప్పుడో వాడిని ఇంట్లోంచి గెంటేశాను. కావాలంటే ఇల్లంతా వెతికి చూడండి. సార్ ఇల్లంతా వెతికాను సార్, ఎక్కడా లేడు సార్. తన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ తనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలుసా? ఒక అక్కుంది. మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఎప్పుడే తనకి పెళ్ళి అయ్యింది. దయచేసి అక్కడికి వెళ్ళొద్దు సార్. ఆవిడ పేరేంటి? ఆవిడ అడ్రస్ చెప్పండి. మీరు ఏ పోలీస్ స్టేషన్ చెందిన వాళ్ళు? మేము దేవడి క్యాంప్ ఏరియాకి చెందిన వాళ్ళం. అక్కడ ఒక అమ్మాయిని ఎంతో దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ఈవిడెవరు? ఈమె పేరు కాజల్. ఈ ఇంటికి చెందిన అమ్మాయి. ముందుగా ఎవరు చూశారు? వీళ్ళ అమ్మగారే చూశారు సార్. ఈమె పొట్టలో ఎవరో పొడిచారు సార్. పొట్టలో 2-3 సార్లు పొడిచారు. కానీ తనని ఇలా ఇంటి గుమ్మం ముందే చంపేంతగా ఏం జరుగుంటుంది? సార్ ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి పొద్దున్నే బయటికి రావడం నేను చూశాను సార్. ఒకవేళ ఆ అమ్మాయే చేసి ఉండొచ్చు.
తన చేతిని చూడు, ఎవరో కొరికినట్టుగా మార్క్స్ ఉన్నాయి. బహుశా ఈ అమ్మాయిని మర్డర్ చేయడానికి ముందు మొలస్ చేయడానికి ప్రయత్నించుంటారు. ఈవిని ఎవరైనా మగవాడే చంపడానికి ప్రయత్నించుండొచ్చు. మర్డర్ వెపన్ దొరికిందా? లేదు సార్. సరే, నేను ఫ్యామిలీతో మాట్లాడొస్తాను. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఎవరితోనైనా ప్రాబ్లం ఉందా? ఎవరితోనూ ఎటువంటి ప్రాబ్లము లేదు సార్. అంతా సవ్యంగానే సాగుతోంది. ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు. మీ చెల్లెలు ఇంత ఉదయాన్నే ఇంటి బయట ఏం చేయడానికి వెళ్ళింది? నాకు తెలియదు సార్. బాడీ పక్కన ఆ షాల్ దొరికింది. అది కాజల్దేనా? లేదు సార్, ఈ షాల్ మయూరిది. ఓకే మయూరి, మేము మిమ్మల్ని మరో కేసు విషయంగా ఎంక్వైరీ చేయాలని వచ్చాం. మీ బ్రదర్ అమూల్ ఎక్కడా? అమూలా? నాకు తెలియదు సార్. తన బ్రదర్ని ఎవరైనా ఇక్కడ చూసారా? లేదు సార్. సార్, ఈ మొబైల్ ఆ పొదల్లో దొరికింది. ఇదెవరిది? సార్ ఇది కాజల్ మొబైల్ సార్. కాజల్ ఉదయం 4 గంటలకి ఇక్బాల్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. ఎవరా ఇక్బాల్? మాకు తెలీదు సార్. ఇప్పుడు ఏమైంది కాజల్? ఇక్బాల్, నువ్వు వెంటనే దేవులల్లి పోలీస్ స్టేషన్కి రావాలి. ఎవరు మీరు? ఇన్స్పెక్టర్ రాజేష్ యాదవ్ అని మాట్లాడుతున్నారు. అన్నట్టు తప్పించుకోవాలని ప్రయత్నించుకో. ఎస్ సార్, నేను వెంటనే వస్తాను. కాజల్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సార్, యాక్చువల్లీ మేము ఇంకొక రేప్ అండ్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ 2 కేసులకి ఏదో ఒక సంబంధం ఉంటుందనే అనిపిస్తోంది. ఆ మయూరి, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి సార్? నేనేం చేయలేదే. ఆ విషయం మేము చెప్తాం. అవును, తీసుకురండి. రండి, లేదు సార్. రండి. సార్ నేనేం చేయలేదు. కాజల్ కేసు మా జ్యూరిడిక్షన్లో లేదు, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ ఈ కేసు వెనక కూడా అమూల్ హస్తం ఉండొచ్చని నాకెందుకో కొంచెం అనుమానంగానే ఉంది. ఈ కేసుకి పల్లవి కేసుకి ఏవైనా సంబంధం ఉంటుందా? మేము ఈ 2 కేసుల్ని హ్యాండిల్ చేయడం కోసం కోర్టులో అప్పీల్ పెట్టుకున్నాం. మా అప్పీల్ని కోర్టు ఒప్పుకుంది. మేం లోకల్ పోలీసుల సహాయంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని కొత్త కోణంలో ప్రారంభించాం. చెప్పండి మయూరి, కాజల్ని మీరు ఎందుకని చంపారు? సార్ నేను ఎవరిని చంపలేదు. మరైతే మీ షాల్ తన బాడీ పక్కకి ఎలా వచ్చింది? నాకు తెలీదు సార్. ఈ మధ్య మీకు కొత్తగా పెళ్ళయింది. మీ అత్తగారింట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంట్లో అందరూ మంచివాళ్లే సార్, కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియట్లేదు సార్. ఇంకొక అమ్మాయి రేప్, మర్డర్ అలాగే కిడ్నాపింగ్ కేసులో మేము మీ బ్రదర్ అమూల్ని వెతుకుతున్నాం. ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికిన గోడౌన్ని మీ బ్రదర్ అమూలే రెంట్కి తీసుకున్నాడు. ఒకవేళ కాజల్ మర్డర్తో కూడా తనకు సంబంధం ఉందేమో? ఆ విషయం నాకు తెలియదు సార్. ఒకవేళ ఆ విధంగా తను చేసుంటే దయచేసి వెళ్ళి తను పట్టుకోండి సార్. నాకు ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది. నా జీవితం నాశనం చేయకండి ప్లీజ్. నువ్వే కాజల్ని చంపేవా లేదా అన్నది మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం. గౌరీ గారు, ఈవిడ్ని తీసుకువెళ్ళి ఈవిడ డెంటల్ మార్క్స్ అన్ని తీసుకోండి. వాటిని టెస్టింగ్ ముంబైకి పంపండి. వెళ్ళు. రండి. గణేష్ సార్, ఇక్బాల్ వచ్చాడా? వస్తున్నాడు సార్. సార్, కాజల్ నా ఫ్రెండ్ సార్. సరే, ఇంతకీ నీ ఫ్రెండ్ ఉదయం 4 గంటలకే నీకెందుకని ఫోన్ చేసింది? సార్ అదేంటంటే తను ఏదో నోట్స్ గురించి నన్ను అడిగింది. నోట్సా? తమరు గొప్ప విద్యావంతులు అనుకుంటాను. మీ నాలెడ్జ్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా అబద్ధాలు చెప్తున్నావు. మేమేం చేస్తామో తెలుసా? నీ కాల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం, అలాగే మొబైల్ లొకేషన్ని చూస్తాం, ఆ తర్వాత నిజం తెలుసుకుంటాం. ఇవన్నీ చేయడానికి కాస్త మా టైం వేస్ట్ అవుతుంది.
అందువల్ల నేను ఇచ్చే సజెషన్ ఏమిటంటే నువ్వు మా చేతిలో తన్నులు తినకుండా నిజం చెప్పేస్తే నీకే మంచిది. చెప్పవా కానిస్టేబుల్? సార్ వెళ్ళండి, వెళ్ళి కారపొడి తీసుకెళ్ళి. సార్ వద్దు సార్, అలా చేయకండి సార్. వదరా. సార్ సార్ నేను నిజం చెప్తాను సార్. సార్ మేమిద్దరం ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం సార్. అంటే ఆ రోజు ఉదయం కాజోల్ నిన్ను కలవడం కోసం ఇంట్లోంచి బయటకు వచ్చింది కదా? అవును సార్. ఎందుకు? సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తన్ని ఫోర్స్ చేసి దీపక్కనే అబ్బాయితో పెళ్లి చేయాలని చూశారు సార్. మేమిద్దరం లేచిపోవడానికి ప్లాన్ చేసుకున్నాం సార్. సరే నీ థింగ్స్ అన్నీ ఏవి? సరే వదిలేసే, బయలుదేరతాం, కూర్చో. లేదు ఇక్బాల్, నేను నీతో రాలేను. కాజల్ నువ్వేమంటున్నావు? ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. మా అమ్మ పరువు పోతుంది. నేను మా అమ్మని మా కుటుంబ సభ్యుల్ని అవమానపరచదలుచుకోలేదు. కానీ నన్ను అవమానపరుస్తున్నావు అంతేగా? ప్లీజ్ నన్ను క్షమించు. నీతో రావడం వీలు పడదు ఇక్బాల్. తను నిన్ను కలవడానికి వచ్చినప్పుడు తను ఈ షాలే వేసుకుందా? అవును సార్, ఈ షాలే సార్. కాజల్ నీతో పాటు రావడానికి సిద్ధంగా లేనని చెప్పింది. ఆ మాట వినగానే నీ కోపం వచ్చి ఉంటుంది. కోపం వచ్చింది సార్. ఆ కోపంతో నువ్వు కాజల్ని మర్డర్ చేసావు అంతే కదా? అయ్యో లేదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నోర్మీరా. గణేష్ సార్ వెంటనే వీడి డెంటల్ మార్క్స్ తీసి ముంబైకి పంపించండి. వెళ్ళ. సార్ నేను ఒట్టుగా చెప్తున్నాను సార్, నేను చెప్పేది నిజం సార్. కాజల్ మర్డర్ తన ఇంటి గుమ్మం ముందే జరిగింది. తెల్లవారుజామునే ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం చూసినట్టుగా పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. ఓ పని చేయండి గణేష్, సార్ కాజల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరి కాల్ రికార్డ్స్ కలెక్ట్ చేయండి. మర్డర్ జరిగిన సమయంలో ఎవరైనా బయటికి వెళ్లారా అన్న విషయం కూడా తెలుసుకోండి. కాజల్ గురించి కూడా తెలుసుకోండి. కాజల్కి ఎవరితోనైనా విరోధం లేక లావాదేవీలు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని తెలుసుకోండి. డెఫినెట్గా కాజల్ని తన ఫ్యామిలీలో వాళ్లే ఎవరో చంపేసి ఉండాలి. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదు సార్, మాకెవరి మీద అనుమానం లేదు. నా కూతుర్ని ఎవరు ఎలా చేశారో తెలియట్లేదు. అవును సార్, ఒక అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేది. ఒకసారి తన్ని నేను ఆనందతో చూశాను. వీళ్ళింట్లో వీళ్ళలో వీళ్ళకేమైనా గొడవలు ఉన్నాయా? లేదు సార్, అలాంటిదేం లేదు. సార్ సార్ కాజల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సార్ కాజల్ మర్డర్ ఉదయం 4 నుంచి 6 లోపల జరిగింది. మొత్తం శరీరంలో 3 స్టాప్స్ ఉన్నాయి. ఒకటి వీపు మీద, 2 కడుపులో. సార్ ఏమిటిది? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకుంటారా? సార్ ఇది ఒక ట్రెడిషన్. పెళ్లి కొడుకు చెల్లెలు పెళ్లి కొడుకుకి బదులుగా పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాతే ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏమిటి ట్రెడిషన్? ఎనీవే, చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్పారా? మయూరి కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది. అండ్ కాజల్కి ఒక అన్నయ్య ఉన్నాడు సార్. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు ఈ 2 కేసుల్లోనూ అమూల్ మీదే అనుమానంగా ఉంది. ఓ పని చేయండి గణేష్, సార్ ఆ మయూరిని ఫాలో అవ్వండి. తన ఫోన్ అలాగే ఈమెయిల్స్ కూడా చెక్ చేయండి. ఎందుకంటే మయూరిని అమూల్ కాంటాక్ట్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ కాజల్ మర్డర్లో ఇక్బాల్ మీద అనుమానంగా ఉంది. నాన్న, 2 రోజులుగా మీరేమీ తినలేదు. మీరిలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరే కదా నన్ను చూసుకోవాలి. మన పల్లవిని చంపిన వారు ఎవరైనా సరే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది నాన్న. నమ్మకంతో ఉండండి. సార్, ప్రఫుల్ చాలా మందికి డబ్బు ఇచ్చాడు సార్. కానీ వీళ్ళలో 3 క్రెడిటర్స్ ఎలాంటి వాళ్ళంటే డబ్బు తిరిగిచ్చే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు. వీళ్ళంతా ఎవరు? ఆ మొదటి వ్యక్తి దివాకర్ మందిర్. అతను ఇంటి కోసం డబ్బు తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తి కమలేష్ అగర్వాల్. అతను బిజినెస్ కోసం డబ్బు తీసుకున్నాడు. 3వ వ్యక్తి తన పేరు పూనం చోప్రా. తనకి ప్రఫుల్తో అఫైర్ ఉండేది. నువ్వు ఏమైనా చేసుకో, నన్ను దీంట్లోంచి బయటపడే.
రండి స్వప్న, కూర్చోండి. మీకు ఆనంద్తో ఎలా పరిచయం అయింది? వాణ్ణి నాకు తెలుసు సార్. వాడు నా ఫ్రెండ్. ఫ్రెండ్ మాత్రమేనా? సార్ అది బాయ్ ఫ్రెండ్ సార్. ఎందుకు మీరిద్దరూ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? సార్ ఆనంద్ ఇంట్లో రెండో అబ్బాయి, సంతోషే పెద్దబ్బాయి. ఆయనకి ఇప్పుడే పెళ్ళయింది. ఇక మీదటే మేం చేసుకోవాలి. ఇదొక్కటే నా కారణం. ఎందుకంటే మేము నీ ఫ్రెండ్స్ కొంతమందితో మాట్లాడాం. వాళ్ళంతా ఏం చెప్పారంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ట్రెడిషన్ ఉందటగా, ముందు చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని. అది నీకు ఇష్టం లేదని చెప్పారు. అవును సార్, నేనే చెప్పాను అందులో నాకు ఇష్టం లేదని. కానీ ఆనంద్ వాళ్ళ అమ్మ మాత్రం ఒప్పుకోరు కదా. దాంతో నువ్వు ప్రాబ్లంని కూకటి వెళ్ళతో పెగిలించి వేయాలని అనుకున్నావా? అందుకే నువ్వు కాజల్ని చంపేశావా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అలాంటిదేమి చేయలేదు. మేము అనవసరంగా ఏ విషయం మాట్లాడాం. ఇదిగో ఇదే నీ మొబైల్ లొకేషన్. కాజల్ మర్డర్ జరిగిన రోజున, అంటే ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నువ్వు వాళ్ళింట్లోనే ఉన్నావు. కాజల్ మర్డర్ ఉదయం 4 నుంచి 6లోగా జరిగింది. ఒకటి ఆ హత్యను నువ్వు కళ్ళారా చూసుండాలి, లేదా నువ్వే తనని చంపేసుండాలి. సార్ నేను ఎవరిని చంపలేదు, ఎవరు చంపింది చూడలేదు. కానీ అక్కడ ఒకరున్నారు. ఇది చేసే మోటివ్ వాళ్ళకుంది. ఎవరు? మయూరి వదిన సార్. ఒకరోజు అందరూ గుడికెళ్లారు సార్. అప్పుడు ఆనంద్ నన్ను ఇంటికి పిలిచాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వేం కథ వినిపిస్తున్నావు? నేను నిజం చెప్తున్నాను కదా, కాజల్కి నీకు సమస్య ఉంది. పైగా నువ్వు ఆనంద్ ప్రేమించుకుంటున్న విషయం కాజల్కి తెలిసిపోయింది. ఈ విషయం తెలిసిన కాజల్ వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళమ్మ ఆనంద్ని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తుందేమోనని నువ్వు భయపడ్డావు. అందుకే కాజల్ని నువ్వు నీ మార్గంలోంచి అడ్డు తొలగించావు. సార్ కాజలే చనిపోయింది. మయూరి వదిన ప్రాణాలతోనే కదా ఉంది. ఇది ఆవిడ దగ్గర అడగండి. అన్న ఇది ప్యాక్ చేసేవ్వండి. వస్తున్నానుండండి. మయూరి, సంతోష్. మయూరి, ఇంకో సస్పెక్ట్ ఉన్నారు, దీపక్. కాజల్ మ్యారేజ్ని దీపక్తో ఫిక్స్ చేశారు. ఒకవేళ వాడికి కాజల్ ఇక్బాల్తో పారిపోతుందన్న విషయం తెలిసి ఆ కోపంతో కాజల్ని చంపేసి ఉండొచ్చు కదా. సార్ అందరి మొబైల్ లొకేషను, కాల్ డీటెయిల్స్ వచ్చాయి సార్. ఇవ్వండి. గణేష్, ఏంటిది? ఇది ఎవరి నంబరు? సార్ ఇది దీపక్ నంబర్. ఈ కాల్ డీటెయిల్స్లో అన్ని నార్మల్గానే ఉన్నాయి సార్, కానీ ఒక్క విషయం కరెక్ట్గా లేదు. ఏమిటది? ఈ కాజల్ వదిన అనిత కాజల్ ఫియాన్సీ దీపక్తో చాలాసార్లు మాట్లాడింది సార్. ఇలా చూడండి. రమ్మనండి. రానే, ఇంకోటి తీసుకోండి. మా పోలీస్ స్టేషన్లో ఒకటి తీసుకుంటే ఊరుకో, ఇంకొకటి కూడా తీసుకోవాలి సార్. సార్ వద్దు సార్, వడాపావు తిని నేను లావ్ అయిపోతున్నాను సార్. ఎందుకు సార్? వడపావు తింటే కూర్చోకూడదు. 5 కిలోమీటర్లు బాగా వేగంగా పరిగెత్తాలి. అర్థమైందా? సార్ సార్ ఇది స్వప్న మొబైల్ నంబర్, కాల్ డీటెయిల్స్ సార్. దీన్ని బట్టి చూస్తుంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లారుజాము 5 గంటల వరకు అక్కడే ఉంది సార్. 5 గంటల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాణే, మీరు పరిగెడుతూ పనిచేసే అవకాశం వచ్చింది. వెళ్ళి స్వప్నం తీసుకురండి. ఎస్ సార్. మయూరి, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను. సడన్ గా ఒక టెంపో వ్యాన్ వచ్చింది సార్. ఇదంతా ఎక్కడ జరిగింది? బజార్లో సార్. నేను సామాన్లు కొనడానికి వెళ్ళాను. గణేష్, ఓ పని చేయండి. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ ఉందేమో చూడండి. ఉంటే వెంటనే ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసుకురండి. ఓకే సార్. మీరందరూ కాసేపు బయటికి వెళ్ళి వెయిట్ చేయగలరా? నేను మయూరితో విడిగా మాట్లాడాలి. మయూరి, మాకు మీ గురించి, కాజల్ గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. మీ ఇద్దరి మధ్య అఫైర్ ఉంది కదా? సార్ మీరు విన్నది నిజమే సార్, కానీ అది అఫైర్ కాదు. కాజల్ నన్ను రేప్ చేసింది సార్. మా సైడ్లో ఒక ట్రెడిషన్ ఉంది, ఆడపడుచునే ముందు పెళ్లి చేసుకుంటాం. కాజలే చెప్పింది నేను తన భార్యనని.
ఇలా చేయడానికి తనకు హక్కు ఉందని చెప్పింది. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. అవసరమైతే మేము మళ్ళీ వస్తాం. గణేష్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ టెంపో కరెక్ట్గా ఇక్కడే నుంచునుంది. మయూరి రోడ్ క్రాస్ చేయడానికి వెళుతున్నప్పుడే వ్యాన్ అక్కడి నుంచి బయలుదేరింది. కొంచెం స్టాప్ చేయండి, జూమ్ చేయండి. వ్యాన్ నెంబర్ కనిపిస్తోంది. ఆర్టీ ఆఫీస్లో ఇది ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో కనుక్కోండి. ఓకే సార్. సార్ వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, చెప్పేస్తాను సార్. సార్ తెలియకుండా యాక్సిడెంట్ అయిపోయింది సార్. యాక్సిడెంటా? సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు మయూర్ మీద వ్యాన్ ఎక్కించి చంపాలని ప్రయత్నించినట్టు క్లియర్గా తెలుస్తోంది. చెప్పరా? సార్ కొట్టకండి సార్, ఆవిడ్ని యాక్సిడెంట్ చేయడానికి డబ్బులు ఇచ్చారు సార్. నీకెవరిచ్చారో చెప్పరా? 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 నువ్వే కదా చందన్కి చంపమని డబ్బిచ్చావు. నీ పెళ్ళం మీదే వ్యాన్ ఎక్కించమన్నావు, ఎందుకని? అవును సార్, నేనే డబ్బులు ఇచ్చాను. చెప్పు, ఎందుకని నీ భార్యను చంపాలని ప్రయత్నించావు? సార్, మయూరి కాజల్ నన్ను మోసం చేశారు సార్. వాళ్ళిద్దరికి మధ్య అఫైర్ ఉంది సార్. నేను ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయాను సార్. తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను కూడా. ఏమైంది? మర్యాదగా నిజం చెప్పు, నీకు కాజల్కి మధ్య అసలు ఏం జరుగుతోంది? ఏంటండి మీరు? అలాంటిదేం లేదు. హే, నిజం ఏంటి? అది ఏమీ లేదన్నయ్య. నీ భార్యకి నీ చెల్లెలకి మధ్య అఫైర్ ఉంది. ఆ కోపంతోనే నువ్వు నీ చెల్లెలు కాజల్ని చంపేశావు కదా? గణేష్ సార్, వీడి డెంటల్ మార్క్స్ తీసుకోండి. టెస్ట్ చేయడానికి ముంబైకి పంపండి. వీడిని తీసుకువెళ్ళండి. సార్, కాజల్ బాడీలో దొరికిన వైట్ మార్క్స్ రిపోర్ట్ వచ్చేసా. అది ఏదో ఒక అమ్మాయిది సార్. మిగిలిన సస్పెక్ట్స్ వైట్ మార్క్స్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. అవి త్వరలో వస్తాయి సార్. ఈ కేసులో 3 అమ్మాయిలు ఉన్నారు. అనిత, మయూరి, అలాగే స్వప్న. వీళ్ళ ముగ్గురులో ఎవరై ఉంటారు? సార్, మయూరి డెబిట్ కార్డులో ఢిల్లీకి టికెట్ తీసుకుంది. అమూల్ కోసం క్యాబ్ కూడా బుక్ చేసింది. సరే, వెంటనే క్యాబ్ కంపెనీకి ఫోన్ చేసి వాడు ఏ క్యాబ్లో వెళ్తున్నాడో తెలుసుకోండి. వాడు తప్పించుకోకూడదు. ఎస్ సార్. సార్ కొట్టదు సార్, వదిలేండి సార్. చెప్పేస్తాను సార్. అదేంటంటే అది పల్లవిని నేను చెప్పాలనుకోలేదు సార్. నువ్వు తనని కిడ్నాప్ చేశావు, తనని టార్చర్ చేసావు, ఆ తర్వాత రేప్ కూడా చేశావు. అందువల్లే ఆ అమాయకురాలు చనిపోయింది. సార్, పల్లవిని రేప్ చేయడం కోసం నేను కిడ్నాప్ చేయలేదు సార్. చెప్తాను. వయసులో ఉన్న అమ్మాయిని చూసి కంట్రోల్ కోల్పోయాను సార్. నన్నేం చేయకండి, ఎవరైనా నన్ను కాపాడండి. సార్. ఎందుకని తను కిడ్నాప్ చేశావు? చెప్పు. అంటే సార్, మయూరి అక్కే చెప్పారు. ఇలా చూడు, ప్లీజ్ నన్ను కాపాడు. నేను ఒప్పుకుంటాను, నేను తెలియక చేశాను. ప్లీజ్ నన్ను కాపాడు. తని పెళ్లి జరగనివ్వదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి. అక్క, నువ్వేం టెన్షన్ అవ్వదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను సార్. ఒకవేళ నేను పల్లవిని కిడ్నాప్ చేయకుండా ఉండుంటే తను నా అక్క జీవితాన్ని నాశనం చేసి ఉండేది సార్. ఎవరది? చెప్పు. నీ చెల్లెల్ని అమ్ములే కిడ్నాప్ చేశాడని నీకు బాగా తెలుసు కదా? అవును, నేను చాలా రోజులు ఏడ్చాను సార్. వాడిని బతిమాలను కూడా. నేను చెప్తున్నాను కదా, నా చెల్లెల్ని మర్యాదగా విడిచిపెట్టు. మరి మా అక్క జీవితంలో నువ్వు తల దూర్చొద్దు.
మా అక్కయ్యని నువ్వు ఎంత టార్చర్ చేస్తావో నీ చెల్లెల్ని కూడా అంతే టార్చర్ చేస్తాను. తన పెళ్లి అయిపోయేంత వరకు నువ్వు పోలీసులకి ఈ విషయం గురించి అసలు చెప్పకూడదు, లేదంటే నీ చెల్లెల్ని చంపేస్తాను. నీకు మయూరికి ఏమిటి సమస్య? సార్ మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ మయూరి కాజల్ని చూసిన తర్వాత తను కాజల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళొద్దు వదలు. ప్లీజ్. కానీ ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేనెవరిని ఇష్టపడుతున్నానో తెలుసా? కాజల్ని. అర్థమైందా నీకు? ఆ కోపంతోనే నువ్వు కాజల్ని చంపేశావు. లేదు సార్, నేనెందుకు కాజల్ని చంపుతాను? నేనేమనుకున్నానంటే నా చెల్లెలు పల్లవిని అక్కడ కిడ్నాప్ చేసి బంధించుంటారని. అందుకే వాళ్ళ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను సార్. అప్పుడే నేను గమనించాను, రోజు ఉదయం మయూరి వాకింగ్కి వెళ్తుంది. ఆ తర్వాత నేను పల్లవి బాడీని చూసిన వెంటనే డిసైడ్ చేసుకున్నాను, మయూరిని చంపి తీరాలని. కానీ ఆ రోజు మయూరికి బదులుగా కాజల్ వచ్చింది. నేను పొరపాటున కాజల్ని చంపేశాను. సార్, నేను ఒక ఇన్నోసెంట్ గర్ల్ని చంపేశాను. నేను తనని చంపాలనుకోలేదు సార్. ఒకవేళ నువ్వు ఈ విషయాలన్నీ ముందుగానే పోలీసులతో చెప్పుంటే ఈరోజు కాజల్ తర్వాత నీ చెల్లెలు పల్లవి ఇద్దరూ ప్రాణాలతో ఉండేవారు. మయూరి పల్లవిని కిడ్నాప్ చేయడానికి సహకరించినందుకు తనకి శిక్ష పడింది. ఆ తర్వాత తన తమ్ముడికి పల్లవి కిడ్నాప్, రేప్ అండ్ మర్డర్ కోసం శిక్ష పడింది. ఆ తర్వాత గీతికకు కాజల్ని మర్డర్ చేసినందుకు శిక్ష పడింది. ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభవం, కానీ అదే ప్రేమ ఉన్మాదంగా మారినప్పుడు ఎన్నో దారుణాలు ఎదురవుతుంటాయి. గీతిక మయూరిని ఇష్టపడింది, కానీ మయూరి మాత్రం కాజల్నే ఇష్టపడుతోంది. ఈ విషయం గీతికకు ఓ సంకేతాన్ని ఇచ్చి ఉంటుందిగా. అప్పుడే మయూరి తనకి తగింది కాదని తను అర్థం చేసుకుంటాలి. ఒకవేళ మయూరికి తన ఒత్తిడి తేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా పల్లవి ప్రాణాలు కాపాడుండొచ్చు. ఆ తర్వాత కాజల్ తను ఈ విధంగా మౌనంగా ఉండి తప్పు చేస్తున్నట్టు తనకి ఎటువంటి సంకేతం కనిపించలేదా? సరైన సమయంలోనే తను తన ఫ్యామిలీ మెంబర్స్తో మయూరి గురించి నిజమంతా చెప్పేసి ఉంటే వాళ్ళు మయూరికి వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేవాళ్ళు. గీతిక చేతిలో ఇరుక్కుని తను ఈ విధంగా చనిపోవాల్సిన అవసరమే ఉండేది కాదు. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేష్ యాదవ్ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ని. ఎందుకంటే మా లక్ష్యం చెప్పడం కాదు, కాపాడడం. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.